నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? సతీష్. సతీష్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ చేస్తుంటారు. ఆటో డ్రైవింగ్. ఎక్కడన్నా ఉండేది ఇక్కడ? ఇక్కడనే. బాలనగర్. ఓకే. సో ఎట్లుంది మరి బాలనగర్ లో పరిస్థితి, డెవలప్మెంట్స్, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది అసలు? డెవలప్మెంట్ ఏముంది ఏం లేదు. అంతేనా? కొత్తగా పనులు ఏమైనా అయితున్నాయా? మనకేం తెలియదు అంత ఇక్కడ. ఓకే. అంటే మీరు డ్రైవింగ్ చేస్తుంటారు, ఆటో తోలుతా ఉంటారు కాబట్టి మొత్తం ఏరియాలన్నీ తిరుగుతుంటారు కదా, ఎట్లుంది అసలు మీ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఎట్లుంది అసలు? డ్రైవింగ్ ఫీల్డ్ ఏం లేదు. ఆటోకి ఆ ఫ్రీ బస్సులు చేసేసి ఏం లేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తా అంటుండు. ఇక మేము రోడ్డు మీద బతుకుడు తప్ప ఏం లేదు ఇక. అంటే ఏమొస్తుంది, రోజుకి ఏమైనా వస్తాయా మంచిగా? ఏం వస్తాయండి, ఇప్పుడు ఫ్రీ బస్సులు అంత ముందే జర వచ్చిండే, ఇప్పుడు ఆయన కూడా ఏం లేదు. రెంట్ కట్టుకోవాలి, ఫైనాన్స్ కట్టుకోవాలి, అన్ని ఖర్చులు ఏం చదువుతాయండి. ఫ్రీ బస్సు వల్ల చాలా దెబ్బ తిన్నారు. ఖాళీగానే ఉన్నట్టున్నాయి ఆటోలన్నీ? అంతా ఖాళీగానే ఉన్నాయి. అంత అంతే. సో ఏంది మరి ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఏముంది వేస్టే అనిపిస్తుంది అంతే. ఏది మరి 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు రేవంత్ రెడ్డి. జీవితాంతం ఉండను వద్దనటోళ్ళు ఎవరు ఉండని, వద్దనటోళ్ళు ఎవరు ఎవరు మనది కాదు కదా, అందరు వేస్తేనే ఓట్లు, మనం ఒక్కరమే కాదు కదా. నేను ఒక్కనే అయితే ఓటు వేస్తే గెలవాడు కదా, అందరికి వెళ్తానే కదా. ఉండని ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజుల్లో, సో ఎట్లుంటది మన ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇక్కడ నాకు ఓట్లేదు, నాకు తెలియదు. ఆ ఊళ్ళో ఉంది. మళ్ళీ ఎవరుంటే బాగుంటది అనిపిస్తుంది రాష్ట్రంలో? మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఎందుకన్నా కేసీఆర్ ఎందుకు? ఎందుకంటే ఇన్ని రోజులు చేసిండు కదా, బాగానే చేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాంచెలు ఏం లేదు చేసింది. 12,000 ఇస్తా అన్నాడు డ్రైవర్లకు, ఏమి ఇచ్చిండా? ఉన్నది ఉన్న చేతుల ఫ్రీ బస్ పెట్టి ఇంకా ఆయన కూడా పెట్టిండు. డబ్బులే లేవంటాను కదా, ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన డబ్బులు లేదంటారు, వీళ్ళు వచ్చిన డబ్బులు లేదంటారు. అప్పులు చేస్తారు, ఎవరైనా అప్పులు చేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీయారు కదా, వస్తాయి వస్తాయి. వద్దనుకుంటే వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు గెలవనికి, ఏదో ఎవరైనా చేస్తారు అంతే. అంటే ఇప్పుడు బీజేపీ ఉంది, అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఈసారి నెక్స్ట్ తెలంగాణని టార్గెట్ అంటా ఉంది. ఎట్లుంటది బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది? రాదు, బీజేపీ రాదు, తెలంగాణలో అయితే రాదు. హైదరాబాద్ ఎట్లుంది, అంటే అభివృద్ధి పరంగా ఏమైనా మార్పు వస్తుందా? అభివృద్ధి అయితే ఏం లేదు. ఇంకోటి సర్ ప్రక్రియ నడుస్తుంది ఎస్ఐఆర్, ఈ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం, ఏంది దాని మీ అభిప్రాయం? అదంతా దొంగ ఓట్లు తీస్తే బాగానే ఉంటది కదా. ఇప్పుడు వేరే దేశం, బంగ్లాదేశ్ అలాంటివి తీసేయాలి. ఇక్కడ ఉండేటోళ్ళు మనది మనకు ఉండాలి, వాళ్ళు ఇక్కడ అది తీసేయాలి, ఎలా కొట్టాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంది? ఏం లేదండి అభిప్రాయం, అంతే.